అమరావతి రైతులపై జగన్ కి చిత్తశుద్ధి ఉందంటారు అసలు? అస్సలు 100% ఎక్కడ జీరో కూడా ఇంకా మైనస్ ఏనండి. అసలు ఆయనకి ఏమీ లేదు అమరావతి రైతుల మీద ప్రేమ ఉంటే ఆ రోజు ఒప్పుకున్నప్పుడే నువ్వు ఇక్కడ నిర్మాణాలు మొదలు పెట్టాడు. నీకు ఇష్టం లేకపోతే నిర్మాణాలు కట్టకపోయినా పర్లేదు, నువ్వు 3 రాజధానులు అనేవాడు కాదు. అది అబద్ధం కాదా? అబద్ధాలు అతి పెద్ద అబద్ధం 3 రాజధానులు అంటమే. ఈయన నన్నే కదా మేము భూములు ఇచ్చింది, మమ్మల్ని నట్టింటా ముంచాడు అనమాట. మళ్ళీ అమరావతి రైతు వాళ్ళని నమ్ముతారండి ఈయన్ని. ఇంకో మాట అన్నాడు, నేను అధికారంలోకి వస్తే మీకు భూములు ఇస్తానని జగన్ మాట్లాడుతున్నాడు. నువ్వు 150 సీట్లు ఉన్నప్పుడే నువ్వు భూమిని ఎందుకు ఇవ్వలేకపోయావు? ఆ రోజు నువ్వు ఉద్యమాలు జరుగుతున్నావు, నువ్వు భూమిని మీకు ఇస్తానని చెప్పి నువ్వు ఎందుకు ఇవ్వలేదు? అప్పటికి ఇంకా కొన్ని నిర్మాణాలు ఆయన 10,000 కోట్లే ఖర్చు పెట్టున్నారు రాజధానికి. మరి ఇప్పుడు ఇంకా పూర్తిగా మొదలుపెట్టి చేస్తామన్నారు. అప్పుడు నువ్వు భూములు మరి ఎందుకు నీ దగ్గర అధికారం ఉన్నప్పుడే నువ్వు అమరావతి రైతులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు భూములు ఇచ్చేసి ఇంకో చోట రాజధాని నువ్వు ఎందుకు కట్టలేదు? రాజధాని నిర్మాణం నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి. నిన్ను పుట్టించిన మీ నాన్న గాని రాజారెడ్డి గాని ఎవరొచ్చినా అసలు నీ వల్ల కానే కాదు ఒక రాజధాని నిర్మాణం అనేది. రైతుల దగ్గర మావి గాని అన్నాడు, దానిపై నేను కట్టుబడి ఉన్నాను అది మాట్లాడుతుంది. మళ్ళీ అమరావతిపై కపట ప్రేమ చూపిస్తాడు. ఇదేనండి ప్రజలు అర్థం చేసుకోవాలి. అమరావతి రైతులు ప్రేమాగా రైతులు వెళ్తే ఏం చెప్పేది వాళ్ళకి? మీకు నేను అండగా ఉంటాను, నేను అధికారంలోకి వస్తే నేను భూములు వెనక్కి ఇచ్చేస్తానన్నాడు. భూములు వెనక్కి ఇచ్చేస్తే ఇక రాజధాని ఇక్కడ లేదు. మరి మానుగన్ అనే పేరు పెట్టమంటాడు. మానుగన్ను ఎక్కడ పెట్టాలి? ఇది లేదు కదా, రాజధాని వద్దన్నా వాళ్ళ భూములు మాకు ఇచ్చేస్తానని చెప్పావు. ఇచ్చేసేటప్పటికి అది మామూలుగా పైర్లు ఎవరికాళ్ళు పైర్లు వేసుకుంటారు, మళ్ళీ మామూలుగానే ఉంటాయి ఈ ప్రాంతాలన్నీ. మరి మానుగన్ అనేది ఎక్కడ పెడతావు? ఏ రాజధాని నువ్వు కట్టావు నా పేరు పెడతావు నువ్వు అంటే? మన మచిలీపట్నం నుంచి గుంటూరుకి సెంట్రల్ గవర్నమెంట్ వేసిన హైవే లైన్కి మానుగన్ అని పెడతావా? జగన్మోహన్ రెడ్డి పిచ్చి ముద్ర పిక్కెన్స్ జరిగింది. నువ్వు అది గుర్తుపెట్టుకో. రైతుల ముందే నువ్వు మాట్లాడేది అదే. నీ పిచ్చి మాటలే రైతులకు అర్థం కాక పోయిన రైతుల్లో కూడా ఒక ఆయన నేలపాడు ఆయన వచ్చిన సాయంత్రం ఆయనకున్న భూమిని 9 ఎకరాల భూమిని ల్యాండ్ పుల్లికి ఇచ్చాడు. ఇది ఒక ఇద్దరు అర్థం చేసుకోవాలి. ఆయనకు వైసీపీ అతనే వైసీపీ నాయకుడు అయినా సరే ఇచ్చారు. ఇది చూడండి, మా ఇంటికి అందరూ వైసీపీ వాళ్ళే. 100 ఎకరాలు ఉంది వాళ్ళకి. 100 ఎకరాలు కూడా చంద్రబాబు అడగగానే అప్పుడు గవర్నమెంట్ లో వాళ్ళు ఓట్లు వెయ్యిపోయినా కూడా భూమి అడగగానే మరి గవర్నమెంట్ మీద నమ్మకంతో వీళ్ళు చేస్తారని చెప్పి 100 ఎకరాల భూములు ఇచ్చారు. ఇక్కడ మా ఊర్లోని వైసీపీ వాళ్ళు 100 ఎకరాల భూములు ఇచ్చారు. ఇంకా ఇవ్వని వాళ్ళు ఎవరు? ప్రతి గ్రామంలో వైసీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దానికి అమరావతిలో ఏదో ఒక అంశం ఒకటి దొరకాలి. ఏమీ దొరకట్లా. అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ. ఆ అభివృద్ధిని చూడలేక ఏదో ఆయన పార్టీ వాళ్ళు, ఆయన మీద పిచ్చి అభిమానంతో ఉన్నవాళ్ళు, భూమి లేకుండా ఈ 10 సంవత్సరాల నుంచి లబ్ధి పొందుతా పైర్లు వేసుకుంటా ఉన్నవాళ్ళు రైతులు కొంతమంది వెళ్ళారు. అదే అవకాశంగా చేసుకొని దాన్నే ఈయన రోత పత్రికలో రైతులు వచ్చారు, ఎవరికి ఇష్టం లేదు, మరి నాతో చెప్పారు, నేను వీళ్ళు వెనకే ఉంటానని చెప్పాను, వీళ్ళకి భూములు వెనక్కి ఇచ్చేస్తానని చెప్పాను, కమిటీలు వేస్తానని చెప్పాను. ఎవరు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి? పెనమాకలు ఎంతమంది భూములు ఇవ్వలేదు? నీ గవర్నమెంట్ లో కూడా భూములు ఇచ్చారుగా. నువ్వు సిఆర్డీఏకి వెళ్ళి నువ్వు ఉద్యమాలు ఇక్కడ జరుగుతున్నా కూడా కొంతమంది భూములు ఇచ్చారు. ఏమంటే రైతులు ఆ వెళ్ళిన రైతులందరూ కూడా ఇక్కడ ఉద్యమాలు చూశారు. వాళ్ళు అందరూ జగన్కి పొరలుగా కమ్ముకొని కూర్చున్నాడే, కానీ మన రైతు సోదరులు మాకులాగా వాళ్ళు భూములు పండించిన వాళ్ళే పెద్ద రైతులు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉద్యమాలు చూశారు, అంతా చూశారు. కాకపోతే వాళ్ళల్లో కొందరు రియల్ ఎస్టేట్ దారులు ఉన్నారు. ఆ రైతుల్లో వాళ్ళకి ఏంటంటే రాజధాని ఇక్కడే ఉండాలి, వాళ్ళ పొలానికి కోట్లు పలకాలి, ఆ కోట్లు మరి ఆ భూమిలో లేఅవుట్లు వేయాలి. ఇప్పుడు ఎకరం నేల గవర్నమెంట్కి ఇస్తే 75 సెంట్ గవర్నమెంట్ ఉంచుకొని 25 సెంటే మాకు ఇచ్చింది. మరి అట్టగాక వాళ్ళ భూమి అంతా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళ భూమి అంతా వాళ్ళకు ఉంటుంది. ఈ 95% పోతారనమాట రైతులు. మరి ఆ వెళ్ళిన 27 మందిలో మరి 2-3 రైతులు ఎంత పెద్ద భూమి లేని వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళ లేఅవుట్లు వేయాలి, అపార్ట్మెంట్లు కట్టాలి. ఏమంటే రైతన్నా మిమ్మల్ని నేను ఒక్కటి అడుగుతున్నా, రాజధాని ఇక్కడ ఉండదని ఆయనే చెప్తున్నాడు, నేను వచ్చి తీసేస్తానంటున్నాడు, మరి భూములు వెనక్కి ఇచ్చేస్తానన్నారు. మీ భూముల్లో మీరు లేఅవుట్లు వేసి మీరు అపార్ట్మెంట్లు కడితే ఎవరు కొంటారు? మీకు డెవలప్ ఎలా వస్తుంది? అమరావతి ఇక్కడ రాజధాని ఉంటేనే కదా మీరు డెవలప్ వచ్చేది. లేఅవుట్లు వేసినా, అపార్ట్మెంట్లు కట్టినా, ఇచ్చిన ప్లాట్ల్లో మరి బిల్డింగులు కట్టుకున్నా, మరి ఆఫీసులు రెంట్లకు ఇచ్చుకున్నా, ఈ రాజధాని ఉంటేనే కదా. అదే కదా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని పెట్టింది. రైతులు ఎక్కడ మోసపోకూడదు జీవితంలో. మరి ఉన్న ఆస్తులను కోల్పోయారు, వీళ్ళు ఎలా బతుకుతారనే గప్ప 10 ఏళ్ళు కవులిచ్చి మళ్ళీ ఉద్యమాలతో నష్టపోయారని చెప్పి మళ్ళీ 5 ఏళ్ళు పెంచి ఆర్థికంగా నిలదొక్కోవాలి రైతులు అని చెప్పే కదా. మరి ఎంత డెవలప్ చెప్తేనే ఆ ఉన్న 25 సెంటు ప్లాట్ ముక్కకు రేట్ వస్తే వాళ్ళు ఏదో ఒక పని చేసుకుని లేదా దాన్ని అమ్మి మరి పిల్లలకి ఎన్ని చదివించుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం. అమరావతిలో అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. దాని మీద మీరు ఏమండి? ఇంత గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పరదాలు కట్టుకొని వచ్చాడు. మరి ఇప్పుడు ఆ యాక్సెస్ రోడ్ అంటే తెలియదు అంటున్నాడు. మరి అభివృద్ధి ఎలా కనపడింది చెప్పండి? యాక్సెస్ రోడ్ అంటే ఏంటన్న వ్యక్తికి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఎలా కనిపించింది? చూడండి, మీరు ఒకసారి ప్రాంతం అంతా తిరగండి. 1,00,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒడిశా
బీహార్, ఉత్తరప్రదేశ్ మొత్తం ఇక్కడే ఉన్నారండి. 3 రాష్ట్రాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. పెద్ద పెద్ద మిషనరీస్ వస్తున్నాయి ఇక్కడ పనిచేయడానికి. మరి కంపెనీలు వచ్చినాయి, మరి మెగా కంపెనీ, ఎల్ఎన్టీ, మరి ఇంకా ఆదాని, ఎన్ని కంపెనీలు వచ్చాయి ఇక్కడ అంతా వాళ్ళు వర్కులు చేస్తున్నారు. గతంలో నువ్వు నీ దెబ్బకు పారిపోయారు, ఇక వర్కులు మీకు చేయలేము, నీ పర్సంటేజ్ లేక జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కంపెనీ అన్ని వారిపోయినాయి. ఆయన ఏం తెచ్చాడండి? చేపల కొట్టు, మటన్ కొట్లు తెచ్చానని చెప్పాడు. అదే అభివృద్ధి అంటే? చెప్పండి, రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ మరి లోకేష్ బాబు మావి కన్నా పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గారికి బీపీలను గుండెపోటు వచ్చేస్తుంది, అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి, నీకు అమరావతి అంటేనే నువ్వు 11 పరిమితం అయ్యావు. మామిగన్నంటే చంద్రబాబు గుండెల్లో గుండెపోటు రావట్లేదు. ఆయన 20 ఏళ్ల యువకుల్లాగా పనిచేస్తున్నాడు, కష్టపడి పనిచేస్తున్నాడు. పొద్దున 7 దగ్గర నుంచి సాయంత్రం 10 వరకు పనిచేస్తున్నాడు. సచివాలయంలో ఆయన ఒకరోజు మాకే ఆశ్చర్యం వేస్తుంది, మాకే సిగ్గు అనిపించింది. మన 9 గంటలకు 10 పడుకున్నాం, ఆయన 12 గంటలకి మన కాన్వాయ్ వెళ్తా ఉందని మాకే అనిపించింది అనమాట. నువ్వు ఉన్నప్పుడు అసలు నువ్వు నా అసెంబ్లీకి వచ్చావా? నీకు 151 టీం వచ్చిందా? ఎప్పుడో మీ ఇష్టం వచ్చినప్పుడు రావటం, మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాం. కనీసం మీ గవర్నమెంట్ వైసీపీ పరిపాలన ఉన్నప్పుడు ఒక్కళ్ళు కూడా సరిగ్గా పనిచేయాలి. కింద స్థాయి రోడ్లు వాళ్ళ దగ్గర నుంచి పై ఆఫీసర్లు, ఐపీఎస్ అధికారులు దాకా, మంత్రులు దాకా, నీ టీంలో ఉన్న నీ జగన్ అండ్ కో బ్యాచ్ ఎక్కడైనా సరిగ్గా పనిచేసిందా? నువ్వు చెప్పేదైనా పనిచేశారా? ఎక్కడైనా సరిగ్గా పనిచేశారా? ఏ ఫైల్ అయినా కదిలిందా? ఏ ప్రాంతానైనా మీరు సరిగా మరి సమన్యాయం చేశారా? ఒక రోడ్లు వేసారా? ఒక బిల్డింగ్ కట్టారా? ఏమైనా చేశారా? ఇలా చూడు ఎలా వర్క్ జరుగుతుందో. 74 75 ఏళ్ల వయసులో 20 ఏళ్ల పిల్లాళ్ళలాగా పరుగులు పెడతా ఉన్నాడు అనమాట. ఆయన అంత పని చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రం కోసం. ఇలా కొడుకు పెట్టుబడి రష్యా వెళ్ళాడు. తండ్రి కొడుకులు దేశం మీద, మరి పక్క దేశాల మీద కూడా పెట్టుబడులను తీసుకొస్తారు. నీ దెబ్బగా పారిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఒక భద్రత ఇచ్చి, ఒక భరోసా ఇచ్చి, ఒక ధైర్యాన్ని నింపి వాళ్ళని తీసుకొస్తా ఉన్నాడు. నిరుద్యోగ యువత ఖాళీగా ఉంది, వాళ్ళకి మరి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. ఆయనకి భయం అనేది ఏమీ లేదయ్యా, ఒకటి అర్థం చేసుకో. భయపడేవాడైతే నువ్వు 23 సీట్లను తీసుకో. నీ అసెంబ్లీకి ఆయన రోజు వస్తే నువ్వు ఆయన భార్యను అవహేళన చేస్తావు, ఆయన్ని అవహేళన చేస్తావు. ఆ రోజు నుంచి ఆయన గెలిచి వస్తారన్నాడు, వచ్చాడు. నీకేమైంది? నీకు రావటానికి ఏమైంది? జగన్మోహన్ రెడ్డి నిన్నేమన్నా వాళ్ళు ఏం అంటలేదుగా. కూటమి దాచి అందరు రమ్మనే అంటున్నారుగా, మిమ్మల్ని రాండి రాండి అని వాళ్ళే పిలుస్తున్నారు. రండి అసెంబ్లీకి మాట్లాడుకుందాం, ప్రజా సమస్యల గురించి చర్చించుకుందామని అని వాళ్ళే పిలుస్తున్నారు. మీకు రావడానికి ఏమైంది? నువ్వు తాడేపల్లిలో కూర్చొని ఎప్పుడో 6 నెలలకి, సంవత్సరానికి ఒక స్క్రిప్ట్ తీసుకొని ఎవడో ఒకటి రాసిచ్చిన దాన్ని తీసుకొని నువ్వు బయటపడతా ఉన్నావా? ముఖ్యమంత్రి అవుతాను అది పగడకల్ల కనబాకయ్యా. నీ ముఖ్యమంత్రి ఎవ్వరికి నీ ముఖ్యమంత్రిని చూశారు కానీ జనం అందరూ నువ్వేం పగడకల్ల కనబాకు. నువ్వు రాష్ట్రాన్ని 40 సంవత్సరాలు వెనక తీసుకెళ్లావు. నీ పరిపాలన ఎవరికి రాని భారీ మెజార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా నీకే వచ్చింది. ఒంటరిగా వచ్చింది 150 సీట్లు. నువ్వు నిలదొక్కవలసింది 15-20 ఏళ్ళు. అలాంటి 11 సీట్లు ఇచ్చారంటే నీ ఓట్లు కూడా ఆ కూటమి ప్రభుత్వానికి వేశారనమాట. నీ మీద నమ్మకం లేక నువ్వు రావడంతోనే విధ్వంసాన్ని సృష్టించావు, ఒక ప్రజా వేదికను పగలగొట్టి. మరి అదే మరి అది చూసే జనం ఈ వైసీపీ గవర్నమెంట్ ఏమీ చేయదు, జగన్మోహన్ రెడ్డికి నాలెడ్జీ లేదు, తిక్క మాటలు తిక్క పరిపాలన చేస్తున్నాడు, నష్టపోతున్నాం అని చెప్పి మళ్ళీ ఆ కూటమికి అధికారం ఇచ్చి చక్కగా కూర్చోబెట్టారు. వాళ్ళు అన్నీ చేస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అమరావతి రైతుల కోసం అసలు నువ్వేమీ చేయలే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో చేశాడు అమరావతి రైతుల కోసం. ఆ రోజు అసలు కూటమిలో కలిసి లేడు ఆయన. మేము స్వచ్ఛందంగానే ఇచ్చాం. భూములు బలవంతంగా లేకుండా ఇస్తారా? భూములు రైతు ఎందుకు ఇస్తాడా? ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్పడం కాదు. జగన్ భూములు స్వచ్ఛందంగా మేము కావాలనే రాష్ట్ర రాజధానికి లేదు, ఈ నడిబొడ్డులో ఉంటుందని చెప్పి మాకు చెప్తే ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ అందరూ సరే నడిబొడ్డులో ఉన్నట్లని మేము కూడా 5 నెలలు మీటింగ్లు వేసుకొని రైతులంతా మాట్లాడుకొని ఇచ్చాం భూములు. అంత తేలికే ఇలా చంద్రబాబు నాయుడు ఏం లాక్కోవాలి. చంద్రబాబు నాయుడు లాక్కోవడానికి ఆయన సొంత పొలాలే ఏంది ఏమన్నా బలవంతంగా భూములు లాక్కుంటున్నారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మొన్న ఆయన మాట అన్ని కళ్ళబొల్లి మాటలు ఆయన మాట్లాడేదండి. ఆయన నిజం మాట్లాడతాడా? ఒక్కడైనా నిజం మాట్లాడే మాట చెప్పమని మనం. ఆయన నిజం అనేది మాట్లాడు, అన్ని అబద్ధాలే మాట్లాడతాడు ఆయన శాపమేమో మరి. ఇప్పుడు అసలు భూములు ఇచ్చేయండి. 2015లో భూములు ఇస్తే ఇవాళకి 10 సంవత్సరాలు ఏంటి ఆయన మాట్లాడేది? దేనికి మాట్లాడతాడు ఆయన? అంటే రైతులు అనవసరమైన మాటలు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళే రైతులు మొత్తం అవివేకులు అయితేనే వెళ్తారు, వివేకులు అయితే వెళ్ళరు. ఎందుకో చెప్పమంటారా? ఆయన ఎక్కడ ఏ సమస్యను పరిష్కారం చేశారు? 5 సంవత్సరాల పరిపాలన ఉంది. ఒకటైనా సమస్యను పరిష్కారం, కనీసం వాళ్ళ చెల్లికే పరిష్కారం చేయలేకపోయాడు, వాళ్ళ తల్లికే పరిష్కారం చేయలేకపోయాడు, మరి వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి కేసుకే పరిష్కారం చేయలేకపోయాడు. ఏం చెప్తాడని ఆయన దగ్గరికి వెళ్తారు? అవివేకులు అయితేనే ఆయన దగ్గరికి వెళ్ళాలా. ఒకవేళ ఇప్పుడు వెళ్ళినా
మనం భూములు ఇవ్వలేదు అనుకో, ఇవ్వనాళ్ళు వెళ్ళి మా అది చేస్తాడు ఇది చేస్తాడు ఆయన. ఏం చేస్తాడు ఆయన? ఆయన వల్ల ఏది కాదు. కాకపోగా ఇంకో రాయి మేరేస్తాడు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏం చేశాడు? ధర్మకాల భూములు ఇవ్వద్దని చెప్పాడు. వాళ్ళు ఎంత నష్టపోయారు? ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు అన్నాడు, నాకు తెలియదు. ధర్మకాలు ఇవ్వాలని మీరు అని అన్నాడు. వాళ్ళు ఎంత నష్టపోయారు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏమన్నా అలా కష్టాలని నష్టాలని ఏమైనా తీరుతాడు ఈయన? ఆయన పదవి ఉంటే మాత్రం కార్లు వేసి తిరుగుతా, ఏసీ కార్లు వేసి తిరుగుతా పెద్ద బ్రహ్మాండమైన మాటలు మాట్లాడతారు. అసలు అమరావతిపై జగన్ కు చిత్తశుద్ధి ఉందంటారు? అసలు చిత్తశుద్ధి ఉంటే అమరావతి 5 సంవత్సరాలు ఎందుకు ఆపుతాడు? దేనికి ఆపుతాడు ఆయన? మరి ఆయన ఆపాడంటే మరి చిత్తశుద్ధి లేకనే. అమరావతి అంటానికి ఆయన నోరు పలకదు కాబట్టి ఆయన అమరావతిని ఆపాడు. మరి ఆ రోజు ఎందుకు చెప్పాడు అసెంబ్లీలో? సాక్షాత్ అసెంబ్లీలో దేనికి చెప్పాడంట? 30,000 ఎకరం కావాలి తీసుకోండి మీరని అన్నాకనే మా రైతులు ఇచ్చింది. అంతమంది రైతులు ఇచ్చారా? చంద్రబాబు ఇప్పుడు ఒక మాట అన్నాడు, జగన్మోహన్ అధికారంలోకి వచ్చినా మీ భూములు మీకు ఇచ్చేస్తాను అది అని మాట్లాడతారు. ఇట్లాంటి వాళ్ళు చాలా మందిని చూసాం. నాయకులు ఈయన నాయకుడా? ఈ నిజమైన నాయకుడు అయితే ఆ మాటలు మాట్లాడతాడా? ముంగళ ఏం చేస్తున్నారో దాని వెనకమాలు కూడా దాన్ని సాల్వ్ చేసుకుంటా పోతారు. అంతేగాని ఇది రాజకీయం అన్న తర్వాత శత్రుత్వం ఉంటుంది, మిత్రుత్వం ఉంటుంది, రెండూ ఉంటాయి. కానీ ఇంత శత్రుత్వం నేను ఎక్కడ రాజకీయం కలియుగంలోనే చూడలే ఎవరు. అంటే ఇప్పుడు ఏపీసీఆర్డీకి నేను ఒక కమిటీ వేసాము, వాళ్ళు చూస్తారు అది ఇది అని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. ఎవరు కమిటీ వేసి ఆయనకే అర్హత ఉంది? ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆంధ్ర రాష్ట్రంలో. ఆయన కమిటీ వేయటమైంది, వాళ్ళు పరిశీలించడమైంది. ఇవాళ రైతు గవర్నమెంట్ ఏం చెప్పుకుంటే అదే జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్పింది సాగుతాయా? అవన్నీ ఉండవు. అంటే మావిగానే అన్నాడు దానిపై కట్టుబడి ఉన్నానంటాడు, మళ్ళీ అమరావతి గురించి మాట్లాడతాడు. ఏ రకంగా చూడాలి? ఆయనకి మైండ్ సెట్ లేదు. మైండ్ సెట్ లేకనే ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. మావిగన్ అంటే ఏంది? మావిగన్కి ఇంకా అర్థాలు చాలా ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పా. ఇంకా 4 అర్థాలు ఉన్నాయి. చెప్పమంటారు మావిగన్ అంటే ఏందో? చెప్పొచ్చు. టీవీ ముఖంగా మాట్లాడకూడదు. మాకు ఇంగిత జ్ఞానం అర్థం వచ్చింది. ఆయనకి ఇంగిత జ్ఞానం లేదు కాబట్టి ఆయన మాట్లాడతాడు. ఏమనుకున్నారు? రోడ్ యాక్సెస్ అనేది చెప్పడానికి కూడా అది అంటే ఏంటని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన తెలియదు. స్పీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఇప్పుడు మోటార్ సైకిల్ ఏందో, సైకిల్ ఏందో, కార్ ఏందో, మరి హెలికాప్టర్ ఏందో ఆయన తెలియదు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు ఆ మాటలో. స్పీడ్ యాక్సెస్ రోడ్ ఎందుకు ఉంటుంది? స్పీడ్ యాక్సెస్ రోడ్ భారతదేశంలో ఎన్ని ఉన్నాయో ఆయన తెలుసా? చెప్పను ఆయన ఎన్ని ఉన్నాయో తర్వాత నేను చెబుతా. అన్ని తెలుసా? స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఉన్నాయో, స్పీడ్ యాక్సెస్ రోడ్ ఎందుకు వేస్తారో తెలుసా ఆయనకి? తెలియగానే మాట్లాడుతున్నాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను అది ఇది అని మాట్లాడుతున్నాను. ఎక్కడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్? నేను కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మండలంలో జడ్పిహెచ్ స్కూల్లో. అంతే సరిపోయిందా? మన తెలివితేటలు ఉండాలి, ఓందాతనం ఉండాలి, మాట తీరు ఉండాలి. మన రాజకీయంగా రాణించాలంటే కొన్ని నిబద్ధనలు మన దగ్గర ఉండాలి. ఉంటేనే రాజకీయంలో రాణిస్తారు ఎవరైనా సరే. అడ్డగోలుగా మాట్లాడి నీ అమ్మ నీ అక్క అంటే ఎవరు రాణించలేదు. దాంట్లో ఒక రైతు అంటున్నాడు అసలు రోడ్డు వెడల్పు అవసరం లేదు అది ఇది అన్నట్టు ఒక రైతు మాట్లాడటప్పుడు మీరేమంటారు? ఆయన ఇంటి మొదలు ఎందుకు ఖాళీ స్థలం ఉంచుతాడు? ఇంటి మొదలు ఖాళీ స్థలం ఉంచుతాడు ఎందుకంటున్నా? ఉంచకుండా ఉండవరకే ఇల్లు కట్టుకోవచ్చు మొత్తం. ఖాళీ స్థలం లేకుండా, తిరగడానికి ఖాళీ స్థలం లేకుండా ఇంట్లోనే తిరగొచ్చుగా. దేనికి ఉండేది దానికి ఉండాలయ్యా. కొట్టుకుండే అమెరికలు కొట్టుకుండాలి, ఇంటికుండే అమెరికలు ఇంటికి ఉండాలి, రోడ్డుకు ఉండాలి, దేనికి ఉండే దానికి ఉండాలి. ఏ రోజు రైతులతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మొన్న రైతులందరూ పిలిపించి వీళ్ళు పనికి మాలిన కాబట్టి ఆయన దగ్గర పోయారు. ఆయన ఏం చేస్తారు అసలు? ఆయన కనీసం రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేదు. ఆయనకు ఒక భాష యాస ఏమీ రాదు. ఆయన పోయినాళ్ళు తప్పు. ఆయన దగ్గర పోయినాళ్ళు తప్పు. రైతుల్ని ఏదైనా ఉంటే ఏదో తెలుసుకోవాలి. మీరు అన్ని తెలిసిన అసలు ఆయన దగ్గర ఎందుకు మాజీ ముఖ్యమంత్రి దగ్గర ఎందుకు పోయారు? మీకు అన్నీ తెలుసు. భూములు పావు మీ భూములు మీకు ఉంటాయని తెలుసు. మరి మీరు ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి? ఆయన ఏం పరిష్కారం చేస్తారని వెళ్ళారు. ఆయన ఉంటేనే ఆయన పరిష్కారం రాదైతే అసలు వెళ్ళే వాళ్ళది అవివేకం అయితేనే వెళ్తారు వాళ్ళు. లేకపోతే ఎందుకు వెళ్తారు?